కొంచెం డోర్లు తీసుకో, లైట్గా దింపు, గాలి పోతే పోతుంది. మనం హైవే ఎక్కామన్నమాట. సో హైవే ఎక్కగానే ఇప్పుడు వర్షం అయితే కొంచెం తగ్గింది. సో ఇలాగే ఉంటే బాగునుకున్నాము. ఇంకా మనకి అడ్వాన్స్లు ఏం పడలేదు. సో అడ్వాన్స్లు పడితే డీజిల్ అవి పట్టుకొని ఇంకా బయలుదేరాలి ఇక్కడ నుంచి. చూద్దాం పడతాయేమో. మేము అదేదో విలేజ్ నుంచి వచ్చి ఈ హైవే ఎక్కామన్నమాట. ఇది ఏ హైవేనో అర్థం కాలేదు. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు ఇది విలేజ్ మీద వెళ్ళిపోయింది రోడ్డు. అంటే మ్యాప్ నమ్ముకున్నాము మాకు తెలియకుండా. సో మళ్ళీ ఇది విలేజ్ లోకి వచ్చింది. ఈ విలేజ్ లో మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. అసలు ఎంత పడుతుందో చూడండి మీరే. ఆ డ్రాప్స్ అన్ని ఎగురుతున్నాయి నీళ్ళ రోడ్డు మీద పడి. సో మొత్తానికి ఇంకా మళ్ళీ ఇంకో హైవే తగిలింది. సో ఈ హైవే వచ్చి కలుసుకున్నాను అనమాట. ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకొని నానా సంకలం నాకున్నాము. ఇది ఎటో చూపిస్తుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. సో మొత్తానికి ఆ పక్క తిరుక్కొని మళ్ళీ వచ్చి హైవేలో కలుసుకున్నాం అనమాట. ఈ హైవేలో చూడండి మొత్తం వాన అంటే వాన కాదు, చాలా దూరం వరకు వాన పడుతూనే ఉన్నింది. ఏం చేత వాన పడుతుంది రోజా? చంద్రంగా పడుకున్నాను వాన. అదే కదా, ఏది వాన పడుతూనే ఉంది అప్పటి నుంచి. మనం బయలుదేరి నుంచా ఎక్కడ ఆగినట్టు అసలు వాన కాదు. ఈ విధంగా పడుతుంటే ఎక్కడ ఉంటుంది? రేపు మనం లోడ్ అవుతుంటావా? మామ పెట్టారు నారాయణ హైదరాబాద్ ఇలా ఏరియా పెట్టి మాన పడుతున్నారు మొహం పైన. మీ మామ పెడితే ఏం చేస్తాడా? కాదు ఈ విధంగా వాన పడుతుంటే మనం హైదరాబాద్ లోడ్లు అవుతాయంటావా? అసలు బయలుదేరి గురించి వాన పడుతూనే ఉన్నది. వీళ్ళు రాష్ట్రం పైగా మళ్ళీ దారుణంగా తుఫాన్ చెప్పారా వాన పడే చూసావా? దూసుకుపోతుంది. అదే మరి పోదాం ఎలా పడుకుంటా. నా సవాల్ కదా మనం పడిపోతున్నాం ఇక టౌన్ వేగన్ కదా ఈ టౌన్ రైట్ ಮಾಡಿ బస్సు నాన్నగా రాజ్యాంగ ఇక ఇదిలో ఇది గాలి వానికి ఏం కనపడుతున్నా అంతే పోయేదే. అంతే సార్ అన్నీ ఆపుతాంటా. కాసేపు పెట్టే పుట్టిందంటే బండి పక్కన పోతురా. అందుకే కదా కాదు బండి ఇప్పుడు వెయిట్ కూడా తక్కువ కాబట్టి అది ఇప్పట పక్కన పోతుంది గాలికి. బండి లోడ్ లేదు కదా, లోడ్ ఉండి బాగా బండి ఊరికి లేదు తగ్గుతుంది. అదే చూడు మళ్ళీ పక్కన పోతుంది. గీత ఉంది. గాలికి బండి పక్కన బండి వచ్చిందంటే బండి గాలి పక్కన పోతుందట. స్టీరింగ్ బలం పడుతూ పైన నీళ్ళు ఉన్నాయా? బ్రేక్ కొంచెం దారున్నాయా? చూసినావా నడుస్తుంది. మెరుపులు ఉరుములు ఉరుములు లేవు కదరా? ఉరుములు లేవు, వాన వాన మెరుపులు అంతే. మెరుపులతో కూడిన వాన ఇదంతా.
హైదరాబాద్ పోతున్నాం మనం. ఏం పడింది వాన పోతా ఉంటావు పొద్దునంతా. ఉరుకుతుంది కదా, ఇప్పుడు ఉరుకులు వస్తున్నాయి, ఉరుములు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఉరుములు మెరుపులు జోరు వాన తుఫాన్లో మనం వెళ్తున్నాం హైదరాబాద్కి. హైదరాబాద్ గురించి ఛానల్ అయిపోయిందిరా. గురువు పడుతున్నా గురువులు అదే అసలు చూడండి వెనుకల్లా ఉమ్మంటున్నాయా, ఫీడ్బ్యాక్ ఉండదు చూడ. లేదు లేదు వాడు ఉంటాయి అనుకున్నా. పడతావు వాన, వాడు ఎక్క ఇద్దరు అసలు వాన అంటే పద ఏం కాదు. కానీ మరి రోడ్డు మీద పెట్టిన బండి నువ్వు ఒరే పడుతున్నాయి. పద పద రోడ్డు మీద పెట్టిన బండి వాన చుట్టిగా నమ్మకు రోడ్డు కనపట్టలేదా? అదేం కాదులే రమ్మనుండు. నువ్వు చూడండి నువ్వు ఫస్ట్. ఒరే అది కానీ సార్ నా వాడు వీడియో రికార్డ్ అయిపోతారు ఇవన్నీ. ఆ వాయిస్ అంతా కట్ చేసుకోవచ్చులే. వెళ్ళిపోతున్నాడు. పద పద. ఇదిరా అసలు పిచ్చలు వానంట. ఇది కదా కావాల్సింది మనకి. ఇవాళ మీద పోతున్నాడు వాడు. సరే ఈ వానలో అప్పటిగా అవుతున్నాడు. ఇంట్లో కూర్చున్నాను లేకుండా ఊపు వచ్చిందా? వచ్చిందా ఊపు వచ్చిందా? లైట్ పక్కుంటే కరెంట్ లైట్ పక్కుంటే అదే ఇవరా ఉరుములు మెరుపులతో కూడిన వాన. వద్దురా వాన చూసుకున్నా ఇప్పుడు అలాగే పర్లేదు. మనం బండ్లో కూర్చుంటే ఆర్డర్ చేద్దాము, అది తెచ్చిచ్చేస్తారు. ఎంత 50 రూపాయలు ఇస్తానండి. పోతే పోయింది. ఇప్పుడు మన దిగి తడిసిపోయి ఎందుకు చెప్పవలసింది కూడా అసలే నాకు తడిసిపోయి చిరాకు వస్తుంది నాకు. పైగా నైట్ టైం అసలు ఆరు కూడా ఆరు మనం అంటున్నావు. నేనా నీకేమైందా? విజయవాడ టోల్ గేట్ దాటాల దమ్మ వాన పడుతుంది. పట్ట కట్టుకోవాలా తడుచుకునే కట్టినాను కదా నేను. ఒకసారి నువ్వు అప్పుడు బా ఏమరా కొట్టిన స్వామి కూడా అమ్మ ఏం సైడ్ అయిపోతాను బండి పోయినా చెప్తాను. వద్దులే కానీ వానాకాలం ఏం చేయలేము అబ్బా. ఎందుకు రాయి అయితే ఏం చేస్తాను? రాయిలు ఉంటుందా అవన్నీ కామన్ వానాకాలంలో. వాన పడుతుందా? వానది అసలు టైమింగ్ అంటే మనం బయట నుంచి పడుతూనే ఉంది వాన. ఎక్కడ దాకా పడుతుంది ఈ వాన? కనీసం మనం ఫస్ట్ పాయింట్ దింపాలి కదా, అక్కడికన్నా ఆగితే బాగుంది కదా. ఆడు కూడా ఆగలేదనుకో, దింపలేదు దాన్ని. దింపలేదనుకో నైట్ ఇక్కడ బుక్కినప్పుడు కావాలా. వేడప్పుడు అనుకో రేపు పొద్దున వేడి అయిపోతుంది. రేపు పొద్దున్న హైదరాబాద్ పోవాల్సి రేపు సాయంత్రం పోతామేమో. మా దింపేదాకా కొంచెం గ్యాప్ ఇస్తుంది వాన. మెరుపులు వస్తున్నాయి రా, మెరుపులు పట్ట పొగల్లా కనిపిస్తున్నాయి. ఇలాంటి సైడ్ అది వదిలేరా వెళ్ళి కామనరా ఈ రోడ్డు మీద. నువ్వెందుకు వాళ్ళు పెట్టుకుంటావా? స్పీడ్ బ్రేకర్ గట్టిగా కొడతారయ్యా. అంత గట్టిగా కూడా స్లో చేసిన తెలుసా? అది ఇంకా స్పీడ్ వల్ల ఇంకా స్పీడ్గా వచ్చింటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా తెలియలే కానీ నేను దెబ్బ తిన్నా. అవును నువ్వు చెప్పి రాయి అన్నావు. ఇది వానాకాలం ఇప్పుడు
ఎవరైనా కామన్ అయిపోయేది రాయలు కూడా చెప్పు వాళ్ళు ఇప్పుడు రోడ్లో పోయేసి రాయలు పడితే నువ్వేంది నేనే ఆపమంటారు చెప్తా అట్లా బండి పడి వచ్చేస్తాడు అనేసి వాన పడుతూ ఉంది ఇవన్నీ కామనే కదా మనం ఏం చేస్తాము వీడియో సెట్ చేయప్పా ఏదైనా పాట చెప్పు మంచి పాట సెట్ చేయి పాట నీకు తెలీదా ఇదేదో ఊరి పేరు హరిపురం అంట ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి మాకు వాన తగ్గింది లైట్గా పడుతుంది కానీ బట్ ఇంతకు పడినంత ఎక్కువ పడలేదు అలా ఏమంటావా మరి అది చూసారా వాన అంతా ఎలా పడుతుందా వానకు పడి ఫుల్గా ఇది కియా కంపెనీ అనమాట మన అనంతపురం దగ్గర ఉంటుంది పెద్ద కంపెనీ ఇది ఇక్కడ నుంచి మనకి కియా కార్లు అన్నీ తయారయ్యి ఎక్స్పోర్ట్ అవుతాయి అండ్ మనకు కూడా సేల్ అవుతాయి కియా లోగో మాత్రం బాగుంది కదా కొత్త డిజైన్ బాగా చేశారు లోగో బాగుంది కార్లు ఎక్కడ సీను కార్లో ఏ పక్క పెట్టారు కనిపించింది కార్లో ఆ పక్క ఉన్నాయి మా ఇది కనపడలేదు ఇది ప్లస్ దింపా కనపడలేదు ఇక్కడ దింపు అది కియా సూపర్ కంపెనీ అయితే చాలా బాగుంది కదా అక్కడంతా వాలు ఉన్నాయి మనకి ఏం కనపడలేదు తినడానికి ఇక్కడంతా చూద్దా తిన్నామంటే అసలు హోటల్ లేవు ఈ పక్కంతా కదా బాగా ఆకలేస్తుంది ఇక నీకు ఎక్కువ ఇంకా ఆకలేస్తుంది కదా మేము మొత్తానికి ధర్మవరంకి వచ్చాము సో ఈ ధర్మవరంలో రావడానికి టైం 12 అయిపోయింది పైగా వర్షం పడి అంతా ఎక్కడ మనకి హోటల్ ఏమి కనిపించలేదు సరే అని చెప్పి ఊర్లో రాగానే ఇక్కడ చిన్న హోటల్ ఏదో నైట్లో రన్ చేస్తుంటే సరే అని చెప్పేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము మా వాడు చెప్పింది చికెన్ ఫ్రైడ్ రైస్ మళ్ళీ దాంట్లో మళ్ళీ చికెన్ పకోడీ కూడా చెప్పాడు సర్లేరు అని చెప్పేసి ఇంకా అంటే మా డ్రైవర్ ఏంటంటే చికెన్ ఉంటే చేప ఉండాలి చేప ఉంటే చికెన్ ఉండాలి ఇలా నాన్ వెజ్ లేకపోతే మా ముద్ద కదనమాట సరే అని చెప్పి నేను ఇష్టం కానీ ఎంత తిని చెప్పేసి మాకు పెట్టించాను సో అసలు రైస్ మాత్రం చాలా చండలంగా ఉంది అసలు ఉడకనే లేదు అవి బియ్యం అలాగే ఉండిపోయాయి ఇంక ఏదో ఒకటి టైం పని అని చెప్పేసి తినేసి మనం బయలుదేరాము అంటే మేము వచ్చేసాము ధర్మవరంలో ఇంకొక కిలోమీటర్లో పోతే పాయింట్ ఉంటుంది ఆ ఫస్ట్ పాయింట్ ధర్మవరంలో దింపాలి మళ్ళీ సెకండ్ పాయింట్ మనం యాజ్యూస్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు సో ఫస్ట్ పాయింట్ వచ్చామంట ఇది కొంప చూసారా బంగ్లా ఎంత పెద్ద బంగ్లా ఉందో ఇది ఒక డాక్టర్ దంట ఈ బంగ్లా ఒక డాక్టర్ ఎంత పెద్ద బంగ్లా కట్టాలంటే ఎంత సంపాదించుంటారు కదా అసలు హైలైట్ గా ఉంది బంగ్లా మాత్రం చాలా బాగుంది ఇలాంటి ఇల్లు మనం ఎప్పుడు కడతామో ఏంటో సో సరే అని చెప్పి అక్కడ మేము దింపేసాము సో దింపేసి మళ్ళీ మేము ఇంకా బయలుదేరిపోయాము ఇంకా మనం టైం వచ్చి 12 అలా అయిపోతుంది సో చూద్దాం అసలు ఇంకెలా ఉంటుంది ఏంటనేసి ఇప్పుడు ఈ వాన పడింది అనుకో ఇంతకుముందు అంటే పైన కాబట్టి నీళ్ళు పైన నిలబడలేదు ఇప్పుడు కొంత పడిందా నీళ్ళు నిలబడతాయి ఇప్పుడు ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా తగ్గిందా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఏమన్నా ఏం చెప్తున్నా అంటావా అదిగా పడుతుంది అంటావా నిజమేరా ఇది వాన పడతానే మనం అసలు దింపలేము దీన్ని కదా అది ఎట్లా మన కోసం ఆగింది ఇది దింపేది వరకు దింపే రోడ్ ఎక్కాలి ఎక్కడ స్టార్ట్ అయ్యేది వాన వల్ల ఇంకెంత దూరం పడుతుంది ఈ వాన మనం చెప్తే ఆగిపోతుంది ఇదేమన్నా ఇదేనవా ఓకే వాన ఆగిపో చెప్పినాను రా ఆగిందా నువ్వేందో చెప్పేది నువ్వు చెప్పినట్టు ఇంకా ఎక్కువ పడతా ఉంటుంది అది లెఫ్ట్ పోతే బెంగళూరు రైట్ పోతే హైదరాబాద్ ఒక కార్ వస్తుంది అవు బ్లూటూత్ ఆపేదా బ్లూటూత్ ఆపలేకనే ఇదిగో నిద్ర వస్తే మాత్రం నన్ను లేపు నేను పడుకుంటా ఆపుతలే చెప్పేది నువ్వు నిద్ర వస్తే మాత్రం లేపు ఇంకా బాగా నిద్ర వస్తుందని చెప్పి నేనైతే పడుకున్నాను అనమాట ఎందుకంటే నైట్ అంతా తొల్లని చెప్పేసి నేను కాసేపు పడుకున్నా మా వాడు నిద్ర వస్తే లేపని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అన్నాడు
తీరా నేను లేచి చూసేకాడికి ఆడు కూడా బండి పక్కన నిద్రపోతున్నాడు. ఆడు కూడా ఆడేమో లేపరా అంటే నన్ను లేపలేదు. సరే నేనే లేచి చూస్తే బండి పెట్రోల్ బంక్ లో ఉంది. ఆడేమో ఫుల్ గా నిద్రపోతున్నాడు. నేను లేపిన లేగలాడు. సరే ఇంకా ఆడు పడుకోనిలే అని చెప్పి డిస్టర్బ్ ఎందుకు అని చెప్పి నేనే లేచి మొహం కడుక్కొని నీ పక్క రమ్మని చెప్పేసి ఇంక నేనే తొలడం స్టార్ట్ చేశాను అనమాట. అదేంటో కానీ నేను ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 3 అవుతుంది ఎగ్జాక్ట్ గా. నేను 5 గంటలు తోలాను, ఇంకా 4 కూడా కాలేదు. సరే అని చెప్పి నేను కూడా నిద్ర పొడిచాను. పొద్దున్న లెగిసి ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యి కొంచెం కాసేపటికే బోర్డర్ అయితే వచ్చింది. సో బోర్డర్ లో బండ్లను ఆపేశారు, అంటే లారీలను ఆపుతున్నారు. సో మన బండి కూడా ఇంకెళ్ళి మనం నీతి నిజాయితీగా మనం కూడా వెళ్ళి పర్మిట్ తీసుకోని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అనమాట. వెళ్తే మాత్రం నేను నీతి నిజాయితీగా వెళ్ళాను, వాళ్ళు మాత్రం నీతి నిజాయితీగా పోలేదు. యాక్చువల్ గా ₹200 పర్మిట్ అయితే ₹300 తీసుకున్నాను అక్కడ. ఇక చూసారా లంచాలు తీసుకుంటున్నారు పోలీసులు, లారీ వాళ్ళ దగ్గర నుంచి. వచ్చిన ప్రతి ఒక్క లారీ వాడు ₹200 చేసిపోతున్నాడు. 200, 250 లోడ్ బట్టి అనమాట. సో ఇచ్చేసిపోతున్నాడు. ఎంత దౌర్జన్యం అంటే, ఎంత బ్లాక్ మనీ ఎంత ఫామ్ అవుతుందంటే, నాకు తెలిసి చాలా వరకు ఈ బ్లాక్ మనీ మొత్తం ఈ ఆర్టీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. బట్ ఈ అమౌంట్ అంతా ఎలా వెళ్తుందో ఏమవుతుందో తెలియదు కానీ, గవర్నమెంట్ లెవెల్ అక్కడ చేరుతుందో లేదో తెలియదు కానీ, అసలు నాకు తెలిసి కోట్లు అంత బ్లాక్ మనీ అంతా ఆర్టీ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. ఒకసారి ఎవరైనా కానీ వీటి మీద బాగా దాడి చేసి సిస్ట్గా పెట్టడం మాత్రం చాలా డబ్బు అనేది వైట్ మనీకి వస్తుంది. ఒకసారి ఎవరన్నా ఉంటే మాత్రం ఆ పని చూడండి. టైము 8 అయిపోతుంది. మా వాడు మాకు ఇంకా నిద్ర లేగలేదు. రాత్రి పడుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి లేగలేదన్నమాట. నేను 3 గంటలు లేచి 5 గంటలు తోలి నేను పడుకొని మళ్ళీ లేచి నేను వస్తున్నా కానీ మా వాడికి నిద్ర లేగలేదు. లేకరా బాబు బ్రష్ చేయరా టిఫిన్ చేద్దామంటే చేస్తాలే అనేసి లెగసాడు అనమాట. లెగసి వెళ్ళి టిఫిన్ చేసుకొని కూర్చున్నాము. నేనేమో 4 వడ, ఒక ఆమ్లెట్ చెప్పుకున్నాను, మా వాడేమో దోశ చెప్పుకున్నాడు. సో మా వాడు నేను ఇద్దరు తినేసి మళ్ళీ అది స్టార్ట్ అయ్యాను అనమాట. ఇప్పుడే మనం హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్ నుంచి అవుటర్ రింగ్ ఎక్కుతున్నాం అనమాట. సో ఇప్పుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ ఎక్కినామంటే ఇక్కడ నుంచి మళ్ళీ 40 కిలోమీటర్లు చూపిస్తుంది. సో 40 కిలోమీటర్లు మనం అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళాలి. మనం హైదరాబాద్ వచ్చి చాలా అయిపోతుంది, దాదాపు ఒక 2 months పైన అయిపోతుంది హైదరాబాద్ వచ్చి. సో చాలా వచ్చాం అనమాట. సో గట్కేశ్వర్లో మన లోడింగ్ అన్లోడ్ పాయింట్ ఇప్పుడు దిగేసాము. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అయిపోయాము. దిగగానే మా వాడు జ్యూస్ తాగుతాననేసి అంటే లెమన్ సోడా ఇప్పించాను అనమాట. వాడు కూడా ఇప్పించి నేను కూడా తాగాను. సో ఇద్దరం తాగేస్తే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 3 కిలోమీటర్ మాత్రమే ఉంది. సో 3 కిలోమీటర్ వెళ్ళామంటే మన డెస్టినేషన్ పైన వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళి దింపేసామంటే ఇంక ఈ డ్యూటీ ఇలా అయిపోతుంది అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి చూద్దాం ఏమంటుంది ఏంటనేసి. సో మొత్తానికి అయితే మనం లొకేషన్కి వచ్చాము. సో వాళ్ళు కడుతున్నారు కదా లెఫ్ట్ లో బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో దింపాలంట. సోలార్ ఇవి. సో సోలార్ అంటే వాటర్ హీట్ చేస్తారు కదా, సో అదనమాట సోలార్ వాటర్ హీటర్స్. సో దింపేస్తున్నాము. వాళ్ళకి కొంచెం సాయం చేయమని తెలుసు అంటే సరే అని చెప్పి పైన చూసి నేను అందిస్తున్నా వాళ్ళకి. మా డ్రైవరు హైదరాబాద్ వచ్చి ఇది ఫస్ట్ అనుకుంటా, అంటే వచ్చాడు తెలియదు కానీ నేను ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్ అంట. సో ఎన్టీఆర్ చూపి అనేసి అన్నాడు. సర్లే నేను చూపినని చెప్పేసి అన్నాను. అంటే టౌన్ లోపలికి వెళ్ళి నేను వెళ్ళను, డీజిల్ వేస్ట్ అవుతుందని చెప్పేసి అన్నాను. కానీ మా వాడికి తెలియదు అనమాట, చూపిస్తాను లేదనేసి. సో సర్ప్రైజ్ చేద్దాం వాడికి ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఎన్టీఆర్ ఇల్లు, బాలకృష్ణ ఇల్లు, అల్లు అర్జున్ ఇల్లు, చిరంజీవి ఇల్లు అందరూ చూపిస్తాం వాడికి. చూద్దాం వాడి ఫీలింగ్ ఏంటనేసి. అది గాయ్స్ ఇవాళ వీడియో. మళ్ళీ వేసుకున్నాం. అంతవరకు సెలవు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.